కృష్ణరాజు తను ఎప్పుడూ ఎవరిని ఏమీ కోరుకోలా, ఒకటే కోరుకున్నాడు, తనకొక వారసుడు కావాలి అని. కానీ కృష్ణరాజుకి లక్ష్మణుడు లాంటి ఒక తమ్ముడు ఉన్నాడు, అతనే సూర్యనారాయణ రాజు. అన్నకి భగవంతుడు ఒకే ఒక లోటు ఇచ్చాడు, ఆ లోటు నేను తీర్చాలి అనుకున్నాడు. అనుకుని ప్రభాస్ను కని ప్రభాస్ని వారసుడిగా డిక్లేర్ చేశాడు. లక్షల్లో సైనికులు ఉంటారు, వేలల్లో సేవకులు ఉంటారు, వందల్లో వంది మగదులు ఉంటారు, పదుల్లో మంత్రులు ఉంటారు. కానీ రాజు ఒక్కడే, రాజు ఒక్కడే, ద కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా ప్రభాస్. హీరో గురించి యాంటీగా మాట్లాడు, ఒక్క సినిమా గురించి యాంటీగా మాట్లాడు. ప్రతి డైరెక్టర్ గురించి మంచిగా మాట్లాడతాడు, ప్రతి ఆర్టిస్ట్ గురించి, ప్రతి హీరో గురించి మంచిగా మాట్లాడతాడు. యాంటీనెస్ వద్దు మనకి. డార్లింగ్ డార్లింగ్ చాలు. ప్రభాస్, ప్రభాస్ 6 అడుగుల మనిషి, ప్రభాస్ 6 అడుగుల అందగాడు, ప్రభాస్ 6 అడుగుల ఆర్టిస్టు, ప్రభాస్ 6 అడుగుల మంచి మనిషి. ప్రతివాడు ప్రభాస్ని డార్లింగ్ 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 అనిపిస్తాడు. చిన్న పెద్ద అని లేకుండా ప్రభాస్ అందరికీ డార్లింగ్ అనిపిస్తాడు. ఇట్స్ అ గ్రేట్ థింగ్, గ్రేట్ థింగ్, గ్రేట్ థింగ్. వాడిపోతే వీడు, వీడిపోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడంటూ ఎవరైనా అధికారం కోసం ఎగబడితే 20 ఏళ్ళ చుక్కలెక్క, 20 చుక్కలెక్క, ఆడి కొడుకు వచ్చాడు, ఆడి కొడుకు వచ్చాడని చెప్పు. పదే 10 నిమిషాలు పాత మనిషినైతే ఇంట్లో ఒక్క మగాడు కూడా మిగలడు. చాలా లేట్ అయిపోయింది బంగారం, నన్ను పెళ్లి చేసుకుంటావా?